ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ నేర్చుకుంటున్నాం. ఇందులో ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ ఆర్ రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ వచ్చిన ఎర్రర్ ఏదైనా ఉంటే ఆ ఎర్రర్తో పాటు లెంత్ని, ఆ ఎర్రర్తో పాటు బ్రెడ్త్ని తీసుకోవడం వల్ల ఏరియాలో కూడా ఎర్రర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ లెంత్ 10 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 10 సెంటీమీటర్స్, కానీ పొరపాటున లెంత్ని మనం 9.8 అని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఏరియా 100 రావాల్సింది 98గా మారిపోతుంది. దీన్నే మనం ఎర్రర్ అని అంటాం. సో ఒకవేళ మనం తీసుకుంటున్న ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ మనం తీసుకుంటున్న పారామీటర్లో ఒకవేళ ఎక్స్లో చిన్న ఎర్రర్ ఉందనుకుందాం, దాన్ని నేను డెల్టా ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. వేరేజ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఏ స్మాల్ ఎర్రర్ ఇన్ ద ఎక్స్. ఈ డెల్టా ఎక్స్ స్మాల్ ఎర్రర్ దీంట్లో ఉండటం వలన నౌ ద ఫంక్షన్ y ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. y అనేది ఎక్స్ ప్లస్ స్మాల్ ఎర్రర్ విత్ డెల్టా ఎక్స్తో వస్తున్న y, చేంజ్డ్ y. దీన్ని మనం ఏమంటున్నామంటే y ప్లస్ డెల్టా y. అంటే ఈ స్మాల్ ఎర్రర్ వల్ల ఫైనల్ రిజల్ట్లో ఎంత చేంజ్ వచ్చింది అని అంటే డెల్టా y చేంజ్ వచ్చింది. ఈ ఎర్రర్ని, ఈ డెల్టా వైని మనము అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాం. ఈ అబ్సల్యూట్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయడానికి వి యూజ్ ద ఫార్ములా delta y is equal to dy by dx into delta x. This is called absolute error. అలానే డెల్టా y by y ని మనం తీసుకుంటే దాన్ని మనము రిలేటివ్ ఎర్రర్ అని అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ ఎర్రర్. డెల్టా y by y ఇంటూ 100ని మనం పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. పర్సంటేజ్ ఎర్రర్. మళ్ళీ ఒకసారి మనం ఇవి రీక్యాప్ చేస్తున్నాం. మనం ఎక్స్లో చిన్న ఎర్రర్ వస్తే ఇన్పుట్లో, అవుట్పుట్లో కూడా దానివల్ల ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్ని నేను డెల్టా ఎక్స్తో రిప్రజెంట్ చేస్తే అవుట్పుట్లో వచ్చిన ఎర్రర్ని డెల్టా వైతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. దీన్ని మనం అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అంటే ఓన్లీ పూర్తిగా ఈ ఎర్రర్ని మనం తీసుకుంటున్నాం. మనం తీసుకున్న ఫైనల్ ఎర్రర్ బై ఒరిజినల్ వాల్యూని మనం రిలేటివ్ ఎర్రర్ అంటాం. ఇంటూ 100 చేస్తే దాన్ని మనం పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. ఓకే, ఒక ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్లో స్మాల్ ఎర్రర్ వచ్చింది, దాన్ని మనం డెల్టా ఎక్స్ అని అన్నాం. దానివల్ల ఫైనల్ y వాల్యూలో కూడా ఎర్రర్ వచ్చింది, దాన్ని మనము డెల్టా y అని అన్నాం. సో y ప్లస్ డెల్టా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఇప్పుడు మనకి ఓన్లీ డెల్టా y వాల్యూ కావాలనుకుందాం. డెల్టా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ y. ఇలా మనం రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ y అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. నౌ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఏంటి? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే మనం తీసుకుంటున్న ఒరిజినల్ వాల్యూకి విత్ ఎర్రర్తో, డెల్టా ఎక్స్ ఎర్రర్తో మనం తీసుకుంటుంది. ఇలా మనం డెల్టా వైని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ వన్ ఫార్ములా. ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటున్నాం ఫంక్షన్ని. నా y ప్లస్ డెల్టా వై తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ తీసుకున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్లో ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఎందుకు డెల్టా ఎక్స్ అన్న ఎర్రర్ వస్తే అవుట్పుట్లో కూడా డెల్టా వై అన్న ఎర్రర్ మనకి ఇక్కడ వచ్చింది. దీన్నే నేను ఏమని రాస్తున్నానంటే y అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి తెలిసిందే. మరి డెల్టా వై అంటే ఏంటి? డెల్టా వై అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. అంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. నా ఇప్పుడు ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఫార్ములా. రైట్, ఇక్కడ మనం ఒక సమ్ చూస్తున్నాము. డెల్టా వై డివై వాల్యూని కనుక్కోమన్నారు. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.1 అయ్యేటప్పుడు ఈ వాల్యూస్ని మనం తీసుకోమన్నారు.